ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయేదానికి 9,75,000 కోట్లు టోటల్ అప్పు. 9,75,000 కోట్లు కార్పొరేషన్స్ ముంచావు. నేను చెప్పా, అసెంబ్లీలో చెప్పా, జగనన్న జల్సా పథకాల్లోకి ఎన్ని వేల కోట్లు ఎట్టు ఖర్చు పెట్టావు, ఈ టోకరా పథకాల్లో కార్పొరేషన్లని వ్యవస్థలను ఎట్ట ముంచేసేసావు, ఎట్ట ప్రజలను ఎత్తిన టోపీలు పెట్టావు, ఇవన్నీ చూసాం. అందుకని ఇంకనైనా సరే ఒక పద్ధతిగా ఉండండి. రోజు మీరేంది ధర్నా చేసేది? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మీకు ధర్నా చేసే హక్కు మీకు ఎక్కడిది అంట. మీరు చేసిన పాపాలు ప్రజలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఒక్క ల్యాండ్ స్కామ్స్లో ఎన్ని ఒక రీసర్వే సదస్సు, ఒక రెవెన్యూ సదస్సు, రీసర్వే సదస్సు, రెవెన్యూ సదస్సు అయినా కూడా ఆ భూముల కుంభకోణాలు పరిష్కారం చేసేదానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ తలకట్టుకుంటూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఇలాకా చుట్టూ ఉండే 4 రెడ్డి గారు ఎట్ట దోసుకునేది. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పారు. 282 కోట్ల రూపాయలతో 4,50,000 టన్నులు ఇంపోర్ట్ చేసి మట్టి, మశానం, బూడిద. విద్యుత్ సంస్థ జెన్కోలో ఉండే ఎంప్లాయీస్ తిరగబడే పరిస్థితి తెచ్చుకున్నావు. జెన్కోలో ఉండే ఎంప్లాయీస్ ఎప్పుడన్నా చూసామా? ఒక విద్యుత్ సంస్థ కోసం కోళ్ళు బొగ్గు దిగుమతి చేస్తే దాంట్లో మట్టి ఉంది, మా ప్లాంట్లు దెబ్బతినిపోతున్నాయి, విఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ పడిపోయింది, ఉత్పత్తి పడిపోయింది, విద్యుత్ ఉత్పత్తి అని చెప్పి ఆ సంస్థలో ఉండే ఉద్యోగస్తులు ధర్నా చేసిన పరిస్థితి ఎప్పుడన్నా చూసామా అని అడుగుతున్నాను.